ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేడెస్ తిరుగుబాటు తీవ్రతరమైందా? ఎమ్మెల్యే ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ప్రత్యర్థి వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసిందా? ఇంత జరుగుతున్నా అధిష్టానం అటుగా ఎందుకు కన్నెత్తి చూడడం లేదు? ప్రతిపక్షాల కంటే స్వపక్ష నేతల తిరుగుబాటే ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందా? ఎక్కడి పంచాయతీ? ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఒకప్పుడు కలిసి పనిచేసిన నేతలు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారడమే కాకుండా ఘర్షణలకు కూడా దిగడం చర్చనీయాంశమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల సామెల్కు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తాజాగా అరవపల్లిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారడం సంచలనంగా మారింది. ఇప్పటికే పాత కొత్త కాంగ్రెస్ అంటూ రెండు వర్గాలుగా చీలిన పార్టీలో తాజా పరిస్థితి నెవురుగప్పిన నిప్పులా తయారైంది. ఇందుకు ఎమ్మెల్యే సామెల్ వైఖరి కారణమని ప్రత్యర్థి వర్గం అంటోంటే, దళిత ఎమ్మెల్యేపై అగ్రవర్గాల నేతలకు కుట్రలు చేస్తున్నారని వాదిస్తోంది సామెల్ వర్గం. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు బలమైన వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గానికి స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్, స్వపక్షంలోనే విపక్షంలా మారిన వర్గానికి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఎమ్మెల్యే మందుల సామెల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నియోజకవర్గంలో తన అనుచరులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని దామన్న వర్గం ఆవేదన. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన సామెల్ను భారీ మెజారిటీతో గెలిపించిన పాత కాంగ్రెస్ క్యాడర్ను ఆయన పూర్తిగా విస్మరిస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ. తాజాగా జరిగిన అర్వపల్లి శ్రీ యోగానందలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఎన్నిక ఈ వర్గ పోరుకు మరింత ఆజ్యం పోసింది. రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గానికి చెందిన అనిరెడ్డి రాజేందర్ రెడ్డి చైర్మన్గా ఎన్నిక కావడం మందుల సామెల ఆధిపత్యాన్ని దెబ్బతీసినట్లయింది. అనిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి దామోదర్ రెడ్డి ముఖ్య అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరై తమ వర్గం బలాన్ని చాటితే ఈ పరిణామం సామెల వర్గాన్ని ఆత్మరక్షణలో పడేసింది. తాజా పరిణామాలు, పార్టీలో జరుగుతున్న వ్యవహారం వెనుక మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడలున్నాయనేది పార్టీ సీనియర్ల మాట. పార్టీలో అపార అనుభవం, పరిచయాలు ఉన్న దామన్నకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ మద్దతుగా ఉన్నారనే ప్రచారం ఉంది. అందుకే చైర్మన్ ఎన్నిక విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పప్పులు ఉడకలేదని, ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందనే వాదనలు బలపడ్డాయి. సెకండ్ క్యాడర్ లీడర్లు కూడా రెండు వర్గాలుగా చీలిపోయి ఆధిపత్యం కోసం ఆరాటపడడం మరింత రచ్చకు దారితీసింది. ఇక తాజాగా అరవపల్లిలో ఎమ్మెల్యే సామెల్కు వ్యతిరేకంగా దామోదర్ రెడ్డి వర్గం మీటింగ్ పెట్టడం పెనుదుమారాన్ని రేపింది. దామోదర్ రెడ్డి వర్గం ఏర్పాటు చేసుకున్న మీటింగ్లోకి ఎంటర్ అయిపోయింది సామెల్ వర్గం. లోకల్ ఎమ్మెల్యే లేకుండా, కనీసం ఆయన ఫోటో పెట్టకుండా సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిలదీసింది. దాంతో దామన్న వర్గానికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఎమ్మెల్యే మాకన్నీ చెప్పే చేస్తున్నారా? పార్టీ కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారా అంటూ దామన్న వర్గం ఎమ్మెల్యే వర్గంపై విరుచుకుపడింది. వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. రెండు వర్గాలు బాహాబాహికి దిగడంతో పరిస్థితి గాడి తప్పింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. సర్ది చెప్పినా వినకపోవడంతో చివరికి ఖాకీలు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ తాజా పంచాయతీ గాంధీభవన్ పెద్దల దాకా వెళ్ళింది. ఎవరికి సర్ది చెప్పాలో, ఎవరిని బుజ్జగించాలో తెలియక అధిష్టాన దూతలు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. మొత్తానికి రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గెలిచిన సెగ్మెంట్లలో ఒకటైన తుంగతుర్తిలో వర్గపోరు కూడా ఆ స్థాయిలోనే ఉంది. పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలను వివాదాలు లేకుండా విజయవంతం చేయడం నేతలకు తలకు మించిన భారమవుతోంది. ఇక అధికారులకైతే అధికార పార్టీ వర్గపోరు పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ పోరుకు ఫుల్ స్టాప్ ఎప్పుడన్నది చూడాలి.